హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజన్య. ఈరోజు వీడియోలో 6 to 7 ఇయర్స్ బేబీకి డిజైనర్ లాంగ్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈ ఫ్రాక్ కోసం నెట్ క్లాత్ 2.5 మీటర్స్, సాటిన్ క్లాత్ 2.5 మీటర్స్, కాటన్ లైనింగ్ క్లాత్ 2.5 మీటర్స్ తీసుకోవాలండి. ఫస్ట్ ఫ్రంట్ బాడీ పార్ట్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం కాటన్ లైనింగ్ క్లాత్ని తీసుకొని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. షోల్డర్ 5 ఇంచెస్ అండి, నెక్ విత్ 3 ఇంచెస్, షోల్డర్ విత్ 2 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. షోల్డర్ డౌన్కి 1/2 ఇంచు వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకోవాలి. నెక్ లెంత్ 3.5 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. నెక్ రౌండ్ 1 ఇంచెస్ అండి, ఈ విధంగా రౌండ్గా మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ 5.5 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ దగ్గర కర్వ్ కోసం వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. 1 ఇంచ్ మెజర్ చేసుకొని కర్వ్ తీసుకోవాలి. చెస్ట్ 7 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. బాడీ లెంత్ 13 ఇంచెస్ అండి. పైన కింద స్టిచ్చెస్తో కలిపి బాడీ లెంత్ 13 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకోవాలండి. వెస్ట్ దగ్గర 1 ఇంచ్ సైడ్కి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా క్రాస్గా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. వేస్ట్ 6.5 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. చెస్ట్ మెజర్మెంట్, వేస్ట్ మెజర్మెంట్ యాక్చువల్ మెజర్మెంట్కి డివైడెడ్ బై 4 తీసుకొని మార్క్ చేసుకోవాలండి. ఖర్చు కోసం 2 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మెజర్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాము. క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని సెంటర్లో 1/2 ఇంచు ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలండి. జిప్ కోసం ఈ ఎక్స్ట్రా 1/2 ఇంచు క్లాత్ని విడిచిపెట్టి ఆల్రెడీ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ పైన వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ లెంత్ 2 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలండి. సన్నగా ఉన్న వాళ్ళకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. బొద్దుగా ఉన్న వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా అయితే నెక్ లెంత్ తీసుకున్నామో బ్యాక్ పార్ట్ కూడా అదే విధంగా తీసుకోవాలండి. మీకు ఇక్కడ చూపించడం కోసం సన్నగా ఉన్న వాళ్ళకి కటింగ్ చేస్తున్నాను. బొద్దుగా ఉన్న వాళ్ళకి ఎలా కటింగ్ చేయాలో చూపిస్తానండి. ఈ విధంగా మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని సెంటర్కి కటింగ్ చేసుకోవాలి. 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 1 సైడ్ షోల్డర్గా ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఒక పార్ట్ని తీసేసి 1 పార్ట్ని పెట్టుకొని నెక్ దగ్గర వీడియోలో చూపించినట్లుగా ఈ విధంగా పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. షోల్డర్కి మార్క్ చేసుకున్న దానికి 1/2 ఇంచు ఫ్రంట్కి మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా మార్క్ చేసుకొని స్లిట్ పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండర్ పార్ట్ని కూడా తీసుకొని నెక్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. రౌండ్గా
సన్నగా ఉన్న వాళ్ళకి నెక్ లెంత్ తగ్గించక్కర్లేదండి. బ్యాక్ నెక్ 2 ఇంచెస్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. బొద్దుగా ఉన్న వాళ్ళకి 3.5 ఇంచెస్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ సేమ్ తీసుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్స్ని కటింగ్ చేసుకోవాలి. సాటిన్ క్లాత్ని తీసుకొని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని లైనింగ్ క్లాత్ని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కోసం ఇదే విధంగా నెట్ క్లాత్ని తీసుకోవాలి. నెట్ క్లాత్ సింగిల్ లేయర్ తీసుకోవాలండి, బ్యాక్ పార్ట్ కోసం మాత్రమే. ఈ విధంగా లైనింగ్ క్లాత్స్ని పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి నెట్ క్లాత్ని. బాటమ్ పార్ట్ కోసం నెట్ క్లాత్ 2 మీటర్స్ తీసుకోవాలి. బాటమ్ నెట్ లెంత్ 30.5 ఇంచెస్ అండి. ఫ్రంట్ పార్ట్ 1 మీటర్ అండ్ బ్యాక్ పార్ట్ 1 మీటర్గా కటింగ్ చేసుకొని తీసుకోవాలి. ఇదే విధంగా సాటిన్ క్లాత్ని కూడా తీసుకోవాలి. సాటిన్ లెంత్ 30 ఇంచెస్, ఇది కూడా 2 మీటర్స్ అండి. ఫ్రంట్ పార్ట్ 1 మీటర్ అండ్ బ్యాక్ పార్ట్ 1 మీటర్. కాటన్ లెంత్ 29 ఇంచెస్, ఫ్రంట్ పార్ట్ 1 మీటర్ బ్యాక్ పార్ట్ 1 మీటర్ తీసుకోవాలి. వన్ సైడ్ స్లీవ్ కోసం 1 మీటర్ లెంత్ ఉన్న నెట్ క్లాత్ని తీసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. విత్ 4 ఇంచెస్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇంకొక లేయర్ కోసం 5 ఇంచెస్ విత్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. సైడ్కి 1 ఇంచ్ ఉండే విధంగా ఉంచుకొని క్రాస్గా కటింగ్ చేసుకోవాలి. ఎండర్ లేయర్ కూడా ఇదే విధంగా కటింగ్ చేసుకోవాలండి. ఈ క్రాస్ ఉన్న పార్ట్ కింద వైపు పెట్టుకోవాలండి. స్ట్రైట్గా ఉన్న క్లాత్ పై వైపు పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రిల్స్ అనేవి స్ట్రైట్గా ఉన్న క్లాత్ సైడ్ ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫ్రిల్స్ పెట్టుకొని
డౌన్ పార్ట్లో జిగ్జాగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి ఫ్రిల్స్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. 4 ఇంచెస్ విత్ ఉన్న లేయర్ని పైన, 5 ఇంచెస్ విత్ ఉన్న లేయర్ని కింద వైపు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫ్రిల్స్ దగ్గర ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. నెట్ క్లాత్ని తీసుకొని 2 ఇంచెస్ విత్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. లెంత్ 22 ఇంచెస్ అండి. ఈ విధంగా లెంత్ 22 ఇంచెస్ విత్ 2 ఇంచెస్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. క్లాత్ని వీడియోలో చూపించిన విధంగా 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని సెంటర్ నుండి నీడిల్తో ఈ విధంగా థ్రెడ్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అండ్ ఎడ్జెస్లో రెండింటిని కలిపి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఫ్లవర్కి మధ్యలో ఒక పెరల్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్లవర్ రౌండ్గా వచ్చే విధంగా ఎడ్జెస్ కటింగ్ చేసుకోవాలి. ఈ ఫ్లవర్కి ఈ 2 లేయర్స్ని సెపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్లవర్స్ని స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు బాడీ పార్ట్ బ్యాక్ పార్ట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. సాటిన్ క్లాత్ పైన నెట్ క్లాత్ని పెట్టుకోవాలి. నెట్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ని పెట్టుకోవాలండి. నెట్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ని పెట్టుకున్నప్పుడు ఈ లైనింగ్ క్లాత్స్ అనేవి ఆపోజిట్గా పెట్టుకోవాలండి, అంటే రివర్స్లో పెట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా రివర్స్లో పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్స్కి షోల్డర్ దగ్గర స్టిచ్ చేయకూడదండి. చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఎండర్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి.
షోల్డర్ దగ్గర మార్క్ చేసుకున్న ప్లేస్లో స్టిచ్ చేయకుండా విడిచిపెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ డిజైన్ కోసం నెట్ క్లాత్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఫోల్డింగ్ ఎడ్జ్లో 1 ఇంచ్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇది డబల్ లేయర్ ఉంది కనుక 2 ఇంచెస్ విత్ వస్తుందండి. నెక్స్ట్ కటింగ్ నుండి 2 ఇంచెస్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇది 2 ఇంచెస్ అండి. నెక్స్ట్ నుండి 2 ఇంచెస్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా క్రాస్ క్లాత్ని తీసుకోవాలి. బ్యాక్కి థ్రెడ్స్ కోసం సాటిన్ క్లాత్ తీసుకోవాలి. విత్ 4 ఇంచెస్, లెంత్ 29.5 ఇంచెస్. ఈ విధంగా 2 స్ట్రైట్ క్లాత్స్ని తీసుకొని క్లాత్ని రివర్స్లో 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్లో క్రాస్గా స్టిచ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలండి. ఈ థ్రెడ్ని రివర్స్ చేసుకోవాలి. ఇదే విధంగా ఎండ్ థ్రెడ్ని కూడా స్టిచ్ చేసుకొని రివర్స్ చేసుకోవాలి. రిమైనింగ్ స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. అలాగే పిల్లలకి గుచ్చుకోకుండా వెస్ట్ దగ్గర కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.